అగ్రిగోల్డ్ బాధితులు తమ వివరాలు నమోదు చేయించుకోవడానికి చిత్తూరు కోర్టుకు వందలాదిగా వస్తున్నారు. అయితే 10,000 డిపాజిట్ చేసిన బాధితులకు కేవలం 300 నుండి 500 రూపాయలు మాత్రమే ఇస్తామని అధికారులు చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10,000 ఇస్తామని చెప్పి మాట తప్పటం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం చిత్తూరు నుండి మా ప్రతినిధి సంజీవరెడ్డి అందిస్తారు. చేసుకుంటే ఎంతో లాభం వస్తుందని భావించిన చాలామంది దాదాపు 2014లో మూతపడిన అగ్రిగోల్డ్ దీనికి సంబంధించి 10,000 రూపాయల లోపు డిపాజిట్దారులకంతా ప్రభుత్వం తాము చెల్లిస్తామని చెప్పి 250 కోట్లు విడుదల చేస్తున్న జీవో కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు కోర్టులలో ఈ పత్రాలన్నీ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించారు. దీని ప్రకారం ఈరోజు చిత్తూరుకు సంబంధించి చాలామంది ఈ చిత్తూరులో అంటే కొన్ని మండలాలకు ఒక్కో రోజు కేటాయించడం వల్ల ఈరోజు చాలామంది అగ్రిగోల్డ్కు సంబంధించిన వారు తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మీరు చెప్పండి సార్. 10,000 రూపాయలు డిపాజిట్ కట్టినాము. రిసిప్ట్లో 500 వరకే రిసిప్ట్ ఉంది, మిగతా సీలు సంతకం లేదనేసి జడ్జి వాళ్ళు ఏం చెప్తారంటే ఎంత మీరు కట్టింది మాకు అవసరం లేదు, మీరు రెసిప్ట్ ఎంత ఉందో సీలు ఉంటేనే దాన్ని ట్యాకప్ చేస్తాము, మిగతా 9,500 మేము ఇయ్యము అనేసి అంటారు సార్. దానికి మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము సార్. చెక్కులు వాళ్ళ బాండ్లు అదే తీసుకొని రండి అంటున్నారు. మేము ఏజెంట్లు కట్టిన వాళ్ళు మా దగ్గర రిసిప్ట్లు కూడా ఉన్నాయి సార్. కాబట్టి కంపల్సరీ వాళ్ళు కట్టినారు సార్, కష్టపడి కట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమో అంటా ఉన్నారు. దీనికి ఎట్లా కొంచెం అంటారో వాళ్ళు ఏమంటా ఉన్నారు, మేము తినేసినామేమో అనేసి మా మీద నిందలేస్తున్నారు సార్. ఆ నిందలు మేము ఎట్లా సార్ భరించేది? మేము అందుకనే మేమే పిలుచుకొస్తున్నాం. మేము తినుంటే మేము పిలుచుకోవచ్చున్నాము, అవసరం లేదు కాబట్టి మేమే పిలుచుకోవచ్చున్నాము. ఎక్కడెక్కడ ఉన్నారో మేమే పిలుచుకోవచ్చున్నాము. పిలుచుకొస్తే ఇప్పుడు ఆ రిసిప్ట్లో సంతకాలు లేదనేసి మా కస్టమర్లు మమ్మల్ని వేధిస్తున్నారు సార్. నా దగ్గర అయితే 7,000కి రిసిప్ట్స్ ఉన్నాయి సార్. రిసిప్ట్స్ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాని మీద సీలు సంతకాలు ఉండాలంట. అంటే 500కి మాత్రం సీలు సంతకం ఉంది, అది మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, బాండుకి యాక్సెప్ట్ చేస్తున్నారు. మిగతావైతే ఇంకా అవి పనికిరాదంటున్నారు. మరి ఎట్లా మాకు న్యాయం జరిగేది ఎలా? మరి 7,000కి 500 ఇస్తే ఎట్లా? మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మేము స్లిప్లు వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు సైన్ లేదు ముద్ర లేదు అంటారు. వాళ్ళు ఇచ్చిన స్లిప్ లేదా మేము పెట్టుకున్నాము, వాళ్ళు ముద్ర లేకపోతే మేమేం చేయాలి సార్? 10,000 ఉంటే 500 1,000 రూపాయలు ఇస్తాం అంతే, మేమేం చేయలేమంటారు. ఆ స్లిప్లు అంతా వాళ్ళు ఇచ్చిందే కదా సార్. అగ్నిగోల్డ్ వాళ్ళు ఇచ్చిన స్లిప్లు మేము పెట్టుకున్నాం. మేమేమన్నా స్లిప్లు తెచ్చుకున్నామా? తెచ్చుకుంటే కూడా అట్లా కూడా అడగచ్చు కదా. దాని ముద్ర ఉండేదే మేము ఇస్తాము, మిగతా దానికి లేదంటున్నారు. బ్యాంక్ బుక్లు తీసి పెట్టుకుంటా ఉన్నారు. ఒరిజినల్ బ్యాంక్ బుక్లు వాళ్ళు పెట్టుకునేసి స్లిప్ ఇస్తా ఉన్నారు సార్. దానికి భయపడి మేము వెళ్ళిపోతా ఉన్నాం. మేము 10,000 కట్టినాం సార్. దాంట్లో ఈ సిల్ప్ ఉండేదా డబ్బు ఇస్తాం, ఇవి రీరంటారు సార్. ఏం చేసేది? మేము కష్టపడి కట్టినాం. ఈ సిల్ప్ ఉండేదా డబ్బు ఇస్తాము, మళ్ళీ ఈరు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు రిసిప్ట్ తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఒరిజినల్ తీసుకుంటారు? మళ్ళీ వేరెక్కడన్నా అడగాలంటే మేమేం చేయాలా? ఇప్పుడు ఎక్కడ కానీ జిరాక్స్ మాత్రమే తీసుకుంటారు వాళ్ళు. ఒరిజినల్ బ్యాంక్ బుక్, ఒరిజినల్ బాండ్ సహా తీసుకుంటారు. మళ్ళీ 10 రోజుల తర్వాత రావాలంటే ఎట్లా అండి? ఇదంతా మోసం లాగానే ఉంది. మాకేమో 10,000 రూపాయలు కట్టిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తామని అంటే పూర్తిగా 10,000 రూపాయలు వచ్చేసిందండి కింద. వాళ్ళు పైన 300 కట్టారు, దాన్ని మాత్రమే ఇస్తాము అంటారు. అట్టయితే టోటల్ అమౌంట్ ఉంది కదా కింద, అది చూడలేదు వాళ్ళు. 300 ఇస్తున్నారు. ఇప్పుడు 8,400 చిల్లర దాకా ఉంది మేము కట్టి ఉండేది. ఏమి దానికి స్లిప్ జారిపోయినాయిలే, ఇట్లా చేస్తా ఎవరు తెలుసు. ఇప్పుడు కట్టిండేది 600కు ఒక స్లిప్ సంతకం పెట్టున్నారు ముద్రేసి, దాంట్లో 6,000 ఉంది. దానికి ఇచ్చేది 300 ఇస్తా అంటే మేము కట్టింది 300 మాత్రం ఇస్తాను. దాని బదులు మాకు ఆటోలకు 100 రూపాయలు, జిరాస్కి ఒక 2 వేసి దానికి ఒక 50 రూపాయలు, అమ్మ బొక్క దాంట్లో 150 రూపాయలు, 100 రూపాయలు మాకు లాభం. అది అవసరమే లేదు, అది వాళ్ళే తినేయండి. 20,000 కట్టినాము, లాస్ట్ దాకా కట్టినాము. ఇప్పుడు వచ్చి 5,000 కూడా ఇయ్యలేము, పరిస్థితి దానిపై నెంబర్ లేదు అని చెప్తా ఉన్నారు. నేనేం చెయ్యాలి? వయసు అయ్యింది చెప్పు. వారు కట్టిన మొత్తం సొమ్ములు వచ్చే పరిస్థితి లేదని, ఈ సొమ్ము తమకు వద్దని, తామేదో ఆశపడి తాము కట్టుకున్నామని, ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఎలా మేము బతికేదని చెప్పి మనతో అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సంజీవ్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.